ఒక పాకిస్తానీ క్రికెటర్ ని తీసుకుంటే ఇంత రచ్చ చేయాలా? పాకిస్తాన్ క్రికెటర్ అయినంత మాత్రాన టీమ్ లోకి తీసుకోకూడదా? అసలు కావ్యమారం చేసిన తప్పేంటి? ఇంగ్లాండ్ లో జరుగుతున్న ది 100 అనే టోర్నమెంట్ వేలంలో ఎస్ఆర్హెచ్ ఓనర్స్ పాకిస్తాన్ క్రికెటర్ అయిన అర్బర్ అహ్మద్ ని 2,36,00,000కి కొనుగోలు చేశారనమాట. ఇదే మన ఇండియన్ క్రికెట్ లవర్స్ కి నచ్చలేదు. ఎందుకంటే గతంలో ఈయన మన ఇండియన్ ఆర్మీని చాలా సార్లు చులకన చేసి మాట్లాడినారు. సో అలాంటి వాడిని ఎలా కొంటారు అని చెప్పి షేమాన్ ఎస్ఆర్హెచ్ బాయ్కాట్ ఎస్ఆర్హెచ్ అని ట్విట్టర్ ఎక్స్ లో రిపోర్ట్ చేయడంతో ఎక్స్ ఎస్ఆర్హెచ్ అకౌంట్ ని సస్పెండ్ చేసింది. అది ఈ పాటికి రికవర్ అయిపోయింటుంది అనుకోండి, అది వేరే విషయం. అయితే ఇక్కడ అందరికి క్లారిటీగా చెప్పాలి అంటే ఈ అర్బర్ అహ్మద్ ని కొనింది ఏదో ఎస్ఆర్హెచ్ టీమ్ లోనో లేకపోతే ఇంకేదో ఇండియన్ టీమ్ లో ఆడించడానికి అయితే కాదు. అతను కొనింది ఇంగ్లాండ్ లో జరుగుతున్న ది 100 అనే టోర్నమెంట్ కి. దీనికి ఇండియన్ టీమ్ గానీ ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడ ఇండియన్ ఐపీఎల్ లో ఎస్ఆర్హెచ్ టీమ్ ఎలాగో అక్కడ ఆ టోర్నమెంట్ లో నార్థన్ సూపర్ చార్జర్స్ అనే టీం ఉంటుంది. దానికోసమే ఇతన్ని కొనాల్సి వచ్చింది. దీనికి ఇద్దరు ఓనర్స్, ఒకరు యార్క్ షైర్ కంట్రీ క్రికెట్ క్లబ్ వాళ్ళు, ఇంకొకరు మన సన్ గ్రూప్, అదే మన కావ్యమారన్, అది కూడా బిజినెస్ పార్ట్నర్ మాత్రమే. సో అక్కడ వాళ్ళకి ఎలాంటి మంచి ప్లేయర్ అందుబాటులో ఉంటే వాళ్ళని కొంటారే తప్పితే ఎవరిని పడితే వాళ్ళని కొనరు కదా. ఇన్ కేస్ మన ఇండియన్స్ ఉంటే మన వాళ్ళని కొనే వాళ్ళేమో, కానీ ఆప్షన్ లేకపోయే, ఎందుకంటే మనకి ఐపీఎల్ ఉంది కాబట్టి. అలా అని మన ఇండియన్ ఐపీఎల్ లో అలౌ చేయడం ఎప్పుడో ఆపేశారు. 2008 ముందు పాకిస్తాన్ వాళ్ళని కొనే వాళ్ళేమో, కానీ ఆ తర్వాత బాయ్కాట్ చేశారు ముంబై అటాక్స్ జరిగిన తర్వాత. సో ఈ విషయంలో ఎస్ఆర్హెచ్ టీమ్ గానీ కావ్యమారన్ కానీ తప్పు చేయలేదని నేను భావిస్తున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే ఒక లైక్ చేయండి.